ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే ఎస్ఆర్ నగర్లో చీటీల పేరుతో ఒక తాపీ మేస్త్రి 100 కోట్ల పైనే డబ్బును పోగేసుకుని రాత్రికి రాత్రి ఫ్యామిలీతో జంప్ అయిపోయారు. నిజంగా ఆ చీటీలు వేసిన వాళ్ళ బాధలు వింటూ ఉంటే చాలా బాధ అనిపించింది. అసలు అంటారు చూసారా, నమ్మకమే పెట్టుబడనని. వాడు నమ్మకాన్ని ఆశ చూపించి వీడు ఎక్కడికి పోడు, చాలా మంచివాడనని అందరి దగ్గర నమ్మకంగా ఉంటూ లక్షల లక్షల చీటీలు వేసి మొత్తానికి 100 కోట్లు పోగేసుకుని వెళ్ళిపోయాడు. చూస్తే వాడికి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉంది. ఎవరైనా అనుకుంటారు కదండి, ఇంత పెద్ద బిల్డింగ్ ఉంది, ఒక కొడుకున్నారు, ఒక కూతురు ఉన్నారు, ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళిపోతాడులే అన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. కానీ వాడు చూసారా, ఆ ఇల్లును కూడా వదులుకొని వెళ్ళిపోయాడు. 100 కోట్ల పైన అంటే ఏమన్నా చిన్న విషయమా? ఇల్లు ఒక లెక్కేం కాదు కదా. ఆ రకంగా వెళ్ళిపోయారు. అలా మోసాలు చేసేవాళ్ళని మనం చాలామందిని చూసాం. చీటీలు వేయకండి, చీటీలు వేస్తే ఈ రకంగా ఫ్యామిలీలు వెళ్ళిపోతారు, తర్వాత మీరు పోలీస్ కేసులు పెట్టినా ప్రయోజనం ఉండదు, పోలీసులు కూడా ఎందుకు వేశారమ్మా అని తిరిగి మిమ్మల్ని అని అంటారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం, టీవీల్లో న్యూస్ల్లో చూస్తూనే ఉన్నాం. అయితే మొన్న కూడా ఒక ఫ్యామిలీ ఆడవాళ్ళు, 2 అక్కా చెల్లెలు, ఒక తల్లి బొటెక్కి పెట్టి చక్కగా అందరితోనూ బ్లౌజులు కుట్టి వాళ్ళకి చీర ఫాల్స్ కుట్టమని వాళ్ళకి ఇచ్చి అక్కడ ఒక షాప్ పెట్టి మంచితనంగా చాలా రోజులుగా ఉండి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకున్నారు. 50,000 మీకు ఎక్కువ వడ్డీ ఇస్తాం, 10 రూపాయలు వడ్డీ ఇస్తానని అన్నట్టు వాళ్ళ దగ్గర 50,000, ఒకళ్ళ దగ్గర 10,000, ఒక దగ్గర 40,000 ఇలాగ ఆడవాళ్ళ దగ్గర, ఇళ్ళ దగ్గర ఉన్న ఆడవాళ్ళ దగ్గర డబ్బులు పోగేసుకుని వాళ్ళు కూడా జంప్ అయిపోయారు. ఇలాగా మనం అనుకుంటాం, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుండి మన కళ్ళ ముందే ఉన్నారుగా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారని ఈ ఆడవాళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఈ 100 కోట్లు దొబ్బేసిన వాళ్ళలో కూడా మగవాళ్ళు కూడా ఉన్నారు. పాపం చిన్న చిన్న వ్యాపారస్తులు, జీతాలకు పనిచేసుకునే ఉద్యోగస్తులు, పిల్లల పెళ్ళికి వస్తాయి, లేదా పిల్లల చదువులకు వస్తాయి, లేదంటే ఒక చిన్న ఇల్లు కట్టుకుందామన్న ఆలోచనతో 5 లక్షలు 10 లక్షలు ఇలాగా చీటీలు వేసుకుని పాపం డబ్బులు దాచుకుంటూ ఉన్నారు. ఇతను తెలివిగా ఏం చేశారంటే, జనాలు ఎక్కడ బాగా నమ్మారు అని అంటే, ఆ చీటీ పాడుకున్న తర్వాత కూడా వాళ్ళకి అమౌంట్ ఇచ్చేవాడు కాదంట. ఇవ్వకుండా నీకు ఎక్కువ వడ్డీ ఇస్తాను, నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి ఇప్పుడు ఏం చేస్తావు, బ్యాంకులో పెడతావు, నీకు అవసరమైనప్పుడు చెప్పు, నీకు అప్పటి వరకు నేను నీకు ఎక్కువ వడ్డీ ఇస్తాను, 6 రూపాయలు 5 రూపాయలు అలా ఇస్తాననేసరికి వీళ్ళలో ఒక ఆశ కలిగింది. నిజమే కదా, ఇప్పుడు మనం ఎత్తుకున్న డబ్బులు బ్యాంకులో పెట్టిన డబ్బులు వడ్డీ రాదు, అదే ఇతని దగ్గర అయితే వడ్డీకి తిప్పుతాడు, మనకు వడ్డీ వస్తుంది, అసలు అలా ఉండిపోతుంది అన్న ఆశతోటి ఎవరు కూడా ఆ అమౌంట్ని తీసుకోకుండా అలాగే ఉంచుకున్నారు. నిన్న ఒక అతను మాట్లాడుతున్నాడు, జనవరి నెలలోనే పాడేసుకున్నాను 10 లక్షల చీటీ, నాకు డబ్బులు ఇవ్వాలి, అయితే నా దగ్గర పెట్టుకో, నీకు 6 రూపాయలు వడ్డీ ఇస్తానని అన్నాడు. సరేలేవని ఉంచుకున్నాను. తీరా చూస్తే ఇప్పుడు రాత్రికి రాత్రి ఒక్కసారి వెళ్ళిపోయాడు. ఇతని దగ్గర ఇంతమంది కట్టారా చీటీలు, 100 కోట్లు ఉన్నాయని మాకెవరికి తెలియదని అతను చెప్తూ బాధపడుతూ ఉన్నాడు. ఇలా ఈ రకంగా మోసం చేశాడు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి అసలు అమౌంట్ని తన దగ్గర పెట్టుకుని వడ్డీలు ఇచ్చేవాడు. వడ్డీ అంటే ఎంత అండి, తక్కువే కదా. అన్ని లక్షలు తన దగ్గర పెట్టుకున్నప్పుడు వడ్డీ ఇవ్వడం పెద్ద విశేషం కాదు కదా. ఆ రకంగా ఇచ్చి ఈ జనాలను మోసం చేశారు. జనాలు ఏమనుకున్నారు, అబ్బా మన అసలు అలాగే ఉంది, వడ్డీలకు తిప్పుతున్నాడు కదా, మనకు వడ్డీ వస్తుందని ఈ వడ్డీనే చూసుకున్నారు తప్ప అసలు వాడు ఏం చేస్తున్నాడని అన్న విషయాన్ని పాపం వీళ్ళందరూ కనిపెట్టుకోలేకపోయారు. ఎక్కడెక్కడో మంత్రాలయము, చెన్నై, బెంగుళూరు, అసలు ఎంతమంది ఉన్నారో జనాలు ఇతని దగ్గర వేసిన వాళ్ళు. తర్వాత ఇంటి చుట్టూ వచ్చి ఒకళ్ళు నువ్వెంత చీటీ వేసావు, నీకెంత ఇవ్వాలని ఆ స్లిప్పులు పట్టుకుని వచ్చి మళ్ళీ లెక్కలు వేసుకుంటూ ఉంటే ఆ బుక్లో రాసేసరికి 100 కోట్ల పైన వచ్చింది ఆ లెక్క. తీరా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు అన్నారు, చిన్న అమౌంట్ అయితే 1 కోటి రూపాయల లోపు అయితే మేమే కంప్లైంట్ తీసుకుంటాం, ఇది ఇంకా ఎక్కువ అమౌంట్ ఉంది కాబట్టి మీరు సిఎస్కో ఏమో ఎక్కడికో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని వీళ్ళకి చెప్పారంట. పాపం ఒక్కొక్కళ్ళు చెప్పుకునే బాధలు వింటుంటే మధ్యతరగతి కుటుంబాలు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఈ రకంగా రాత్రికి రాత్రి చీటీల పేరుతోటి మోసం చేసి వెళ్ళిపోయారు. చూసారండి ఎంత దుర్మార్గంగా ఉన్నాడో. వాడు ఒక తాపీ మేస్త్రిలాగా వచ్చి చిన్న గుడిసెలో ఉండి వర్క్ నేర్చుకుని, పని నేర్చుకుని అలా ఇళ్ళ దగ్గర వాళ్ళతో నమ్మకంగా మాట్లాడుతూ చిట్టీలు బిజినెస్ పెట్టి మొత్తం ఫ్యామిలీ వెళ్ళిపోయారు. కష్టపడిన సొమ్ము ఈ రకంగా పోయిందని వాళ్ళు బాధపడుతుంటే ఎంత ఇది అనిపించిందో, ఎంత ఈ రకంగా అమాయకంగా ఎలా మోసపోతారా మీరు అని అనిపించింది. ఈ డబ్బులు వడ్డీ ఈ వడ్డీయే చూసుకుంటున్నారు కానీ అసలు ఏమైపోతుంది, అసలు అనేది మన చేద్దాకా వస్తుందని ఎవరూ ఆలోచించట్లేదు. ఇలా ఇళ్ళ దగ్గర చీటీలు కట్టి ఎవ్వరూ మోసపోకండి. ఇప్పటికి మనం చాలా చూసాం, కానీ అవన్నీ దొరికినట్టు ఎక్కడా కూడా చూపించలేదు మనకి. అందరూ మోసపోయిన వాళ్ళే. పోలీసులు కూడా చెప్తారు, ఎందుకమ్మా ఇదేమో ఇన్లీగల్, ఎందుకు మీరు కడతారని
మనం వెళ్ళి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి ఇంటి దగ్గర ఉన్న ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే ఏదో వడ్డీ వస్తుందిలే, లాభం వస్తుందిలే అని తీసుకెళ్ళి మీరు డబ్బు కనుక వాళ్ళకి ఇచ్చారని అంటే అసలుకే మోసం వస్తుంది. మీరు కష్టపడిన డబ్బు అంతా వాళ్ళు ఈ రకంగా చేస్తారు. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఏంటంటే ఎంతమంది ఎక్కడ కట్టారనేది తెలియకుండా, ఒకరికి తెలియకుండా ఒకరు లక్షలు లక్షలు కట్టడం వల్ల అతను మొత్తం అంతా అమౌంట్ని పోగేసుకుని జంప్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఇదిగో వస్తాను అదిగో వస్తాను అంటారు. పాపం చివరికి బాధితులు ఏమంటున్నారంటే మేము వాడి మీద కేసులు పెట్టం, ఏమీ పెట్టం, మా డబ్బులు మాకు ఇస్తే చాలు, వడ్డీ లేకపోయినా పర్లేదు, అసలు సొమ్ము మేము కట్టిన సొమ్ము మాకు ఇచ్చినా చాలానని పాపం కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసామండి. అయినా కూడా ఇంకా 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 జరుగుతూనే ఉన్నాయి. దొంగతనాలు ఏమో కనబడకుండా దొంగతనాలు దోచేస్తున్నారు. పట్టపగలు లేదు, రాత్రి లేదు, ఆ దొంగతనాలు ఆ రకంగా దోచేస్తున్నారు తెలియకుండా. ఈ చీటీల పేరుతో చెప్పి పబ్లిక్గా దోచేయడం అంటే ఇదనమాట. మన చేతులతో మనమే ఇలాంటి వాళ్ళకి ఇచ్చి మోసపోతూ ఉంటాం. ఎవరు కూడా అత్యాశలకు పోకుండా 10 రూపాయల వడ్డీ, 6 రూపాయల వడ్డీ వస్తున్నాయి, మనకు వడ్డీ వస్తుందని అని ఆడవాళ్ళు నమ్మేది ఇక్కడే. వడ్డీయే చూసుకుంటారు కానీ అసలు గురించి మాత్రం ఎవరు ఆలోచించారు. చూసారా అండి, ఈ రోజున 100 కోట్లు అంటే వాడి జీవితం నిజంగా ఎన్ని రోజులు ఇంకా కూర్చుని తిన్నా తరగదనమాట. అసలు మనం ₹1 కోటి దాయాలని అంటే జీవితకాలం మొత్తం కష్టపడినా కూడా దాయలేమేమో. వాడు 100 కోట్లు పోగేశాడంటే అంత ఈజీగా చూడండి వాడి పంట ఎంత పండిందో. ఇలాంటి దుర్మార్గులు ఉంటారు. ఇంకా ఏమైపోయినా పర్వాలేదని ఈ రకంగా చేసేవాళ్ళు కూడా ఉంటారు. అందరూ కేసు పెట్టినా వాడిని తీసుకెళ్ళి లోపలేసినా నష్టపోయింది ఎవరు? వీళ్ళ డబ్బులు ఇవ్వకుండా వాడు జైల్లో ఉంటాడు. వీళ్ళకి సమాధానం చెప్పేది ఎవరు? నష్టపోయింది ప్రజలే కదా. పోనీ దానికి ఏమన్నా సాక్ష్యాలు ఉంటాయా, ఏమన్నా ఉంటాయా అంటే ఏ కాగితాలు ఉండవు, ఏమీ ఉండవు. ఏదో నోటి మాటతోటి చేతితోటి ఇచ్చిన డబ్బులే. వాడు ఇంతమందికి ఎలా ఇస్తాడు? ఇప్పుడు అసలు ఆ డబ్బు ఏం చేశాడో, ఎక్కడ పెట్టాడో ఏమీ తెలియదు. ఒక్కడి వల్ల ఇంతమంది జీవితాలు చూసారా ఎలా అయిపోయి, ఇంతమంది కుటుంబాలు ఏ రకంగా బాధపడుతున్నారో చూసారా. అందుకే ఎవ్వరూ కూడా ఈ చీటీల జోలికి వెళ్ళకండి. చీటీలు వేస్తాను అన్న వాళ్ళని నమ్మకండి. సొంత ఇల్లు ఉంది, వాడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే బిజినెస్, వాళ్ళ కూతురు ఉంది, లేకపోతే వాళ్ళ కొడుకున్నారు అని ఇలా కూడా ఎవరు నమ్మకండి. వాళ్ళ బావమరిది ఉన్నాడు కదా అడుగుదామని వాళ్ళ బావమరి దగ్గరికి వెళ్తే వాళ్ళ బావమరిది కూడా చెప్తాడంట, నేనే చాలామంది చేత కట్టించాను డబ్బులు, ఇప్పుడు అందరూ వచ్చి నన్ను అడుగుతున్నారు, నన్ను మోసం చేశాడని వాళ్ళ బావమరిది కూడా ప్లేట్ మార్చేశాడు. ఏం చేస్తాడని ఇప్పుడు అతను పట్టుకుని మాత్రం ప్రయోజనం ఏంటి చెప్పండి. ఈ రకంగా ఉంటాయి. బంధువులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారన్న ఆ సమయానికి తర్వాత వాళ్ళు కూడా మాకేమీ తెలియదు అంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అదే. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. ఇల్లు అయితే ఇల్లులాగా ఉంది, మరి ఎప్పుడు వస్తాడో తెలీదు. సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అసలు మన డబ్బులు మనకు వస్తాయో తెలీదు. ఇక్కడ ఉన్నవాళ్ళు రోజు వాళ్ళ ఇంటి ముందు కూర్చోగలరా? కూర్చోలేరు కదండి. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. వేరే వేరే ఊర్ల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి ఆన్సర్ చెప్పేవాళ్ళు ఎవరు? వీడు ఎప్పుడు వస్తాడు? ఫోన్లు చూస్తే స్విచ్ ఆఫ్లు, ఏం పనిచేయవు. రోజు ఇంటి చుట్టూ తిరగాలంటే ఇది అయ్యే పనే చెప్పండి. చాలామంది ఆడవాళ్ళు కూడా ఇళ్ళ దగ్గర పాపం ఇంట్లో భర్తలకు తెలియకుండా ఏవో ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదించుకున్న డబ్బులు ఇవి కూడా పాపం చిన్న చిన్న చిట్టీలు వేసుకుంటూ ఉంటారు. పిల్లలకి దేనికో దానికి వస్తాయిలే, బంగారం కొనుక్కుందామని ఇలా ఖర్చులకు ఉంటాయని పాపం చిట్టీలు వేస్తారు. చివరికి ఈ రకంగా అందరివి పోగేసుకుని ఒక్కసారి జంప్ అయిపోతారు. ఇంకా వాళ్ళు ఎవరు ఎన్నన్నా తిట్టుకొని ఇలాంటివి ఏమీ పట్టించుకోరు. వాళ్ళకి ఆ డబ్బే కావాలి. చూసారు ఇప్పుడు వాడు ఏ ఊరు వెళ్ళిపోయాడని ఎవరు అడిగి పట్టుకుంటారు? వాడిని పట్టుకొని తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరు ఇప్పిస్తారు చెప్పండి. పోలీసులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మీరు ఎంత అమాయకంగా ఇన్నేసి లక్షలు ఎలా కట్టారని అడుగుతున్నారు. నమ్మించాడండి, చాలా సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాడండి, అందుకని మేము నమ్మి కట్టామని అమాయకంగా పాపం చెప్తా ఉన్నారు. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు చీటీ కట్టి ఇన్ని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడంటే అసలు ఎవరు దానికి ఎవరు సాక్ష్యం ఉంటారు? ఎవరు భరోసా ఉంటారు? అసలు నువ్వు కట్టినట్టు ఏమన్నా ఉందా అంటే ఏమీ లేవు. ఎంతంత చీటీల మీద పేపర్ మీద రాసిచ్చాడు, నువ్వు ఎంత కట్టాలి, ఈ నెల ఎంత పాట వెళ్ళింది, నువ్వు ఎంత కట్టాలన్న కమిషన్ ఎంత, పాట ఎంత అని ఏవో ఇంతంత స్లిప్పులు పట్టుకొచ్చి చూపెడుతున్నారు. అవి దేనికన్నా పనిచేస్తాయండి స్లిప్పులు? అంత పాపం అమాయకంగా ఉండి మోసపోయిన వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. వీళ్ళు వడ్డీయే చూసుకున్నారు తప్ప అసలు పరిస్థితి ఏంటని ఎవ్వరూ ఆలోచించలే. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు చెప్పుకుంటూ ఈ రోజున పాపం రోడ్డున పడిన పరిస్థితి. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి రూపాయి దాచుకుంటే ఇలాంటి దుర్మార్గులు పాపం పోగేసుకుని ఒక్కసారి కోట్లు పోగేసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమందికి నమ్మకం కోసం కొంతమందికి ఇచ్చినా తర్వాత మన డబ్బులు మనకు వస్తాయా లేవా అనేది తెలీదు. వాడి బుద్ధి ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. వాడి వెనకాల ఇంకా మనలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఫస్ట్ మనం ఒక్కళ్ళవేలే, మనం ఇక్కడెక్కడ ఉన్న వాళ్ళమే అని అనుకుంటాం. కానీ ఇంకా వాడి దగ్గరే వేరే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా చిట్టీలు వేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరి డబ్బు జమ చేసుకుంటాడు, ఒక్కసారే లేచిపోతాడు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ చీటీల వాళ్ళ జోలికి వెళ్ళకండి, నమ్మకండి, మోసపోకండి. మీ రూపాయి మీకు భద్రంగా ఏ బ్యాంకుల్లోనో పెట్టుకుని దాచుకోండి తప్ప ఇలాంటి వాటి జోలికి అస్సలు వెళ్ళకండి. పోలీసులు కూడా ఏమీ చేయలేరు. ఇంకా తర్వాత బాధపడినా కూడా ప్రయోజనం ఉండదు. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.